భారతీయులకు బంగారంపై ఎంత మక్కువ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుల్లో ఒకటిగా అవతరించింది. ధరలు ఎంత పెరిగినా పెళ్లిళ్లకు పండుగలకు గోల్డ్ కొంటూనే ఉన్నారు, కొనేస్తూనే ఉన్నారు. భారతీయ కుటుంబాలు సుమారు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం నిల్వల కంటే ఎక్కువ. అయితే ప్రస్తుతం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాబోయే దసరా, దీపావళి సమయంలో పసిడి కొనుగోళ్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు. భారతదేశంలో పండుగ సీజన్ మొదలైంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 1 గ్రాము 24 క్యారెట్ల గోల్డ్ రేటు 11,000 రూపాయలు దాటేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో బంగారం ధర 7,500 రూపాయలు మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే 12 నెలల్లో పసిడి ధర ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ గ్రాము ధర 7,500 అంటే తులానికి 10 గ్రాములకి 75,000 ఉండింది. ప్రస్తుతం 1,00,000 దాటింది. ఇక మన దేశంలో ఫస్ట్ టైం 10 గ్రాముల బంగారం ధరలో 1,00,000 రూపాయలు దాటడం ఇదే ఫస్ట్ టైం. ధర ఎంత పెరిగినా పండుగ సీజన్లో బంగారానికి డిమాండ్ పెరిగే సంకేతం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. ఇది ప్రజల బడ్జెట్లో కొంత మిగిల్చే అవకాశం ఉంది. ఈ మిగులు బడ్జెట్ బంగారం కొనుగోలుకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ మధ్య ప్రాచ్య దేశాల ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయాలు కొంత అస్తవ్యస్తంగా మారటం, ట్రంప్ సుంకాలు ప్రకటించడం లాంటి అనేక కారణాలతో ప్రపంచ దేశాల్లో భయం, అనిశ్చితి ఏర్పడింది. దీంతో కేంద్ర బ్యాంకులు మరింత బంగారం కొనుగోలు చేయడం ఆరంభించాయి. పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఓవైపు శ్రావణమాసం, మరోవైపు వస్తున్న పండుగ సీజన్, ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచేశాయి.